హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి లైఫ్ స్టైల్స్. ఎవరైనా నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ మోస్ట్ కామన్ ఉప్మా రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేసుకోవచ్చు. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోవడమే కాదు, తినే కొద్దీ తినాలనిపించేంత కమ్మగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని మరి తింటారు. అలాగే చాలామంది ఉప్మా చేస్తే టేస్ట్ కుదరడం లేదు అంటున్నారు. ఇలా చేస్తే సూపర్ టేస్ట్‌తో పాటు మంచి స్ట్రక్చర్‌తో ఉప్మా రెడీ అయిపోతుంది. ముందుగా ఉప్మా చేయడానికి ప్యాన్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోండి. ఉప్మా కలర్ మారకుండా 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో వేయించండి. ఇలా వేయించడం వల్ల ఉప్మా టేస్ట్ బాగా పెరుగుతుంది. రవ్వను బాగా వేయించి ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి ఇష్టపడిన వారు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగలు, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేయించండి. ఇలా దోరగా వేగాక ఇందులో సరిగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించండి. ఇక్కడ నేను సింపుల్‌గా చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ మరింత కలర్ మాడిపోయేలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకు 2.5 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఉప్మా మరింత సాఫ్ట్‌గా ఉండాలంటే 3 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పుని వేసి మరిగించండి. ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక రవ్వను స్లోగా యాడ్ చేస్తూ మరో చేత్తో కలపండి. రవ్వ ముద్దలు కట్టకుండా ఈవెన్‌గా బాగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఉప్మా రెడీ అయిపోయింది. సాఫ్ట్‌గా మంచి స్ట్రక్చర్‌తో వచ్చింది. ఇలా వేడి వేడి ఉప్మాను కొబ్బరి చట్నీతో లేదా ఆవకాయ పచ్చడితో నంచుకొని తింటే వావ్! ఎంత బావుంటుందో. చూస్తుంటేనే వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా! ఇంత సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ అయినా చాలామంది ఉప్మా చేయడం రాక ఉప్మా తినటమే మానేస్తారు. సో ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ఉప్మా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.